గోదావరి జిల్లాలో అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రానికి వస్తున్నారా? ఇక సముద్ర తీర ప్రాంతంలో అద్భుతమైన జెట్స్కీ మరియు ఏటీవీ ప్రత్యేక వెహికల్ ఒకటి ప్రారంభమైంది. రాజులకు సంబంధించిన ఎమ్మెల్యే దేవవర ప్రసాద్, అమలాపురం ఎంపీ గంటి హరీష్ బాలయోగి ప్రారంభించారు. సముద్రంలో చకచకా చక్కెరలు కొట్టేందుకు ఈ సింగిల్గా ఈ వెహికల్ అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. పర్యాటక ప్రాంతంగా ఇప్పటికే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నామని ఎమ్మెల్యే, ఎంపీ కూడా తెలియజేశారు. నిజానికి దాదాపు 2 నిమిషాల నుంచి 4 నిమిషాల వరకు ఈ సముద్రంలో ఈ సింగిల్ వెహికల్, అంటే మన వెనక ఒక ట్రైనర్ ఉంటారు, ట్రైనర్తో పాటు సింగిల్గా ఎక్కి సింగిల్ వెహికల్పై చకచకా సముద్రంలో చక్కెరలు కొట్టచ్చు. ఒక్క రౌండ్కి 600 రూపాయలు ఒక్కొక్కరికి తీసుకుంటున్నట్లుగా నిర్వాహకులు తెలియజేశారు. ఏదేమైనా సాగర సంగమం అంటే ఇటు గోదావరి ఇటు సముద్రం కలిసే ప్రాంతంలో ఈ ప్రత్యేక జెట్స్కీ వెహికల్ ఏర్పాటు చేయడం ఎంతో ఆనందంగా ఉందని పర్యాటకులు చెబుతున్నారు. ఈ మే మాసం నుంచి ఈ సముద్ర తీర ప్రాంతంలో ఈ వెహికల్ అందుబాటులో ఉన్నట్లుగా నిర్వాహకులు తెలియజేశారు. మనం చాలా గట్టిగా ప్లాన్లు చేస్తూ ఉన్నాం. అయితే ఈ టూరిజం డెవలప్మెంట్ అనేది ఇంతవరకు రాజోలు నియోజకవర్గంలో దిండికే పరిమితమైన పరిస్థితి, కేవలం కొన్ని రిసార్ట్స్. అయితే అంతర్వేదిలో చూసినట్టయితే లక్ష్మీ నరసింహస్వామి వారి టెంపుల్ ఉంటాం. టెంపుల్ టూరిజం అనేది ప్రోత్సహించడం ద్వారా టూరిజాన్ని ఒక నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లవచ్చు అనేది నా ఉద్దేశం. దాని దిశగా మనం ట్రావెల్ చేస్తా ఉన్నాం. ఈ రోజు టెంపుల్ డెవలప్ చేస్తూ, గతంలో 4 లక్షల మంది భక్తులు వచ్చేవారు కళ్యాణానికి, ఈ రోజు 7 లక్షల మంది వస్తున్నారు. వచ్చే సంవత్సరం 2 సంవత్సరాలు 10 లక్షలకు చేరుతుంది అనేది అందరికీ తెలిసిన విషయం. ఇది ఈ టూరిజం ని ఎలా డెవలప్ చేయాలనేది ప్లాన్ చేస్తా ఉన్నాం అంతర్వేదిలో మరి ముఖ్యంగా. ఎందుకంటే ఎంతమంది భక్తులు ఇక్కడికి వస్తున్నారు, వారికి అదర్ దాన్ టెంపుల్ ఇంకొక యాక్టివిటీ లేదనే ఉద్దేశంతో ఈ టూరిజం యాక్టివిటీ మీద మనం దృష్టి పెట్టడం జరిగింది. ఇక్కడ రిసార్ట్స్ ఉండటం ఒకటైతుంది, హోటల్ ఉండటం ఇంకొకటి, అలాగే కళ్యాణ మంటపాలు, వీటి మీద కూడా మనం ప్లాన్ చేస్తా ఉన్నాం. తొందరలోనే, అతి తొందరలోనే, 1 సంవత్సర కాలంలో కూడా మనం దీన్ని ప్రాక్టికల్ గా మనం చూడగలం. అలాగే ఈ ఒక పక్కన ఏమిటంటే సముద్రం, ఇంకొక పక్క గోదావరి, 2 ఉన్న పరిస్థితి మనకి ఇక్కడ. అన్న చెల్లెలు గట్టు, ఇది ఒక బ్యూటిఫుల్ ఏరియా. ఇది లొకేషన్, దీన్ని చూడటానికి చాలా మంది వస్తారు, కానీ ఫెసిలిటీస్ లేకపోవటమే ఒక ఇబ్బంది ఇక్కడ. దీనికి మనం ఈ రోజున ఈ జెట్స్కీ అనేది మన విజయ్ వారి సారథ్యంలో వాళ్ళు ఇంట్రడక్షన్, టూరిజం డిపార్ట్మెంట్ నుంచి క్లియరెన్స్లు తెచ్చుకొని వాళ్ళు జెట్స్కీల్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇది చాలా కాలంగా, 1 సంవత్సర కాలంగా అనుకుంటున్నాం మనం. అది ఈ రోజుకి సాకారమైంది మనకి. రెండవది చూసినట్టయితే ఏటీవీ ఆల్ టెరైన్ వెహికల్స్ కూడా ఈ రోజు వీళ్ళు ఇంట్రడ్యూస్. అలాగే ఇంకా మిగిలిన ఈ బలూన్స్ కానీ, లేకపోతే ఈ బనానా రైడ్ అని, ఇంకా చాలా రకరకాలైన యాక్టివిటీస్ ఉన్నాయి దీంట్లో. ఇవన్నీ కూడా వీలైనంత మటుకు తీసుకురావాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ పొటెన్షియల్ ఉంది, వస్తున్నారు, జనం వస్తున్నారు, పబ్లిక్ ఉన్నారు, కానీ ఫెసిలిటీస్ లేవు. అది ఇక్కడ డిసడ్వాంటేజ్. తప్పనిసరిగా ఇది గ్రహించిన విజయ్ అండ్ వారి వీళ్ళందరూ కూడా, ఇక్కడ అంతర్వేది పల్లిపాలెంకు చెందిన లోకల్సే వీళ్ళు, యూత్, ఇటు జనసేన, తెలుగుదేశం పార్టీలకు చెందిన వాళ్ళు అవటం. ఇంకా కాబట్టి మేము ప్రోత్సహిస్తా ఉన్నాం వీళ్ళు. గత సంవత్సర కాలంగా నేను విజయ్కి చెప్తా ఉన్నాను మీరు తీసుకురావాలని. ఈ రోజున ఆయన చాలా సక్సెస్ఫుల్ గా తీసుకొచ్చారు.